నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఆ అంతిమ యాత్ర లాహోర్ నుంచి కలకత్తా దాకా ఏం మాట్లాడుతున్నా, దేనికోసం మాట్లాడుతున్నా? 25 సంవత్సరాల కుర్రోడు చనిపోతే 6 లక్షల మంది చూడడానికి వచ్చి అతను ఏం చేసిండు, దేనికోసం చేసిండు? అంతమంది రావాల్సిన అవసరం ఏంటి? మామూలుగా 1000, 5000, 10,000 దాటరు ఎవరైనా చనిపోతే 6 లక్షల మంది వచ్చి చూడాల్సిన అవసరం ఏముంది? అంత పెద్ద ఘనకార్యం ఏం చేసిండు ఈ 25 ఏళ్ల కుర్రోడు? ఒకసారి డెప్త్ గా మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆ అంతిమ యాత్ర లాహోర్ నుంచి కలకత్తా దాకా. అతడేమి జాతీయ నేత కాదు, అందరికి తెలిసిన ఉద్యమకారుడు కాదు, తలలు పండిన అనుభవజ్ఞుడు కూడా కాదు. 25 ఏళ్ల కుర్రాడు అంతే. అతడు చనిపోయాడని తెలియగానే యావత్ దేశం మొత్తం ఊగిపోయింది. అంతిమ యాత్రకు లక్షలాది మంది తరలి వస్తే బ్రిటిష్ ప్రభుత్వం గడగడలాడింది. అసలు విషయంలోకి వెళ్తే బ్రిటిష్ ప్రభుత్వంలో ఖైదీల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. జైళ్లలో సదుపాయాలు లేకుండా అధికారుల ప్రవర్తన అత్యంత అవమానీయకరంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వం దృష్టిలో రాజకీయ ఖైదీలు అసలు మనుషులే కాదన్నమాట అంత హీనంగా చూసేవారు ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఖైదీల్ని. ఈ పరిస్థితులు మారాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసి 1929 సెప్టెంబర్ 13న అమరుడైన జతీంద్ర దాస్ నాథ్ కథ వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే. 1904లో కోల్కతాలో జతీంద్రనాథ్ దాస్ జన్మించిన తర్వాత అతను చదువుతూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వరకు వచ్చిండు. ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిండు. మహాత్ముడి పిలుపుతో తన 17 సంవత్సరాల ప్రాయంలోనే, అనగా ఆడి పాడి ప్రాయంలోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జతీంద్ర అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో కూడా చేరాడు. ఇక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కోల్కతాలో డిగ్రీ చదువుతున్న సమయంలో రాజకీయ ఉద్యమాలలో ఎక్కువగా పాల్గొంటున్నాడు అనేటువంటి నేపథ్యంతో మైమేన్ సింగ్ సెంట్రల్ జైలు, అది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది, మన భారతదేశంలో లేదు, ఆ జైలుకు పంపించారు. ఆ జైల్లో పరిస్థితులకు నిరసనగా 21 రోజులు నిరాహార దీక్ష చేయడంతో అక్కడ ఉన్నటువంటి జైలర్ దిగివచ్చి జతీంద్రనాథ్ దాస్ కు క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత ఇతర విప్లవకారులతో జతీంద్రనాథ్ దాస్ కు పరిచయాలు ఏర్పడ్డాయి. భగత్ సింగ్ తదితరుల కోసం బాంబు తయారీకి కూడా సిద్ధమైండు జతీంద్రనాథ్ సింగ్ దాస్. ఈ క్రమంలో 1929లో జూన్ 14న జతీంద్రనాథ్ దాస్ ని మళ్ళీ అరెస్టు చేశారు. లాహోర్ కుట్ర కేసులో ఇరికించి లాహోర్ సెంట్రల్ జైలుకే పంపించారు ఏకంగా. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఉన్నది కూడా ఆ లాహోర్ సెంట్రల్ జైల్లోనే. ఆ జైల్లో కూడా తెల్ల ఖైదీలు, భారతీయుల మధ్య వివక్షత, జైల్లో దారుణమైన పరిస్థితులను నిరసిస్తూ రాజకీయ ఖైదీల హక్కుల కోసం జతీంద్రనాథ్ దాస్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండు. తొలుత పట్టించుకోని అధికారులు పరిస్థితి దిగజారుతుందని చూసి బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేశారు. కానీ తను లొంగలేదు, ఆహారం తీసుకోలేదు. రోజు రోజుకు ఆహారం తీసుకోకుండా ఆరోగ్యం క్షీణిస్తుంటే భయపడ్డ జైలు అధికారులు జితేంద్రను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చిర్రు. బ్రిటిష్ ప్రభుత్వం దానికి భిన్నంగా పట్టుదలకు పోయి విడుదల చేయడానికి నిరాకరించింది, విడుదల చేయలేదు. కావాలంటే బెయిల్ మాత్రమే ఇద్దామంటూ ప్రతిపాదన కూడా చేసింది. లక్ష్యం సాధించకుండా దీక్ష విరమించేది లేదు అని జితేంద్ర పట్టుకొని కూర్చున్నాడు. ఫలితంగా 63 రోజులు నిరాహార దీక్ష చేసి ఆహారం ముట్టలేదు. రోజు ఆరోగ్యం క్షీణించింది. 63 రోజుల తర్వాత ఆయన సెప్టెంబర్ 13వ తారీఖు ఆయన అమరుడయిండు. ఈ వార్త తెలియగానే లాహోర్ జైలు ముందు లక్షల మంది వచ్చిరు. అక్కడ అంత్యక్రియలు కోల్కతాలో చేద్దామని నిర్ణయం చేసిర్రు. ఆ అమరుడి పార్థివ దేహాన్ని తీసుకురావడానికి సుభాష్ చంద్రబోస్ 6,000 రూపాయలు కూడా పంపించాడట. లాహోర్ నుంచి వెళ్ళి రైలులో బయలుదేరి కోల్కతాకు వస్తున్న తరుణంలో ప్రతి స్టేషన్ లో ఆగినప్పుడు అందరూ వచ్చి చూసి కన్నీళ్లు నివాళులు అర్పించిర్రు, బోరున విలపించిర్రు. కాన్పూర్ లో నెహ్రూ, అలహాబాద్ లో కమలా నెహ్రూ రైలు నాపి జితేంద్రకు నివాళులు అర్పించిర్రు. కోల్కతా హౌరా స్టేషన్ లో స్వయంగా సుభాష్ చంద్రబోస్ వెళ్లి భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన అనంతరం పార్థివ దేహాన్ని స్వీకరించిండు, తీసుకొని కోల్కతాకు వచ్చాడు. రైల్వే స్టేషన్ నుంచి మొదలుకొని కోల్కతాలోని శ్మశాన వాటిక దగ్గర వరకు ప్రజల జనసందోహం మధ్య, లక్షలాది మంది మధ్య ఆ పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది, జనంతో నిండిపోయింది. సుమారు 6 లక్షల మంది ఆ అంతిమ యాత్రలో పాల్గొన్నట్టు బ్రిటిష్ ప్రభుత్వమే అంచనాకు వచ్చింది. అంతమందిని చూసి అదిరిపోయిన బ్రిటిష్ ప్రభుత్వం
తర్వాతి కాలంలో ఏ విప్లవకారుడు చనిపోయినా వారి కుటుంబాలకు ఆ పార్థివ దేహాలను అందించలేదు, భయపడిపోయింది. చనిపోయిన శవాలకు కూడా భయపడింది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. ఏది ఏమైనా జితేంద్రనాథ్ దాస్ 25 సంవత్సరాల కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి 63 రోజులు దీక్ష చేసి అమరుడైన తర్వాత కూడా 6 లక్షల మంది ఆయన అంతిమ యాత్రకు వచ్చిరంటే ఆయనకు పట్టిన జన నీరాజనాలు ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు.